హలో మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఇంగ్లీష్ విత్ శ్యామ్ సార్. నేను మీ శ్యామ్ సార్ మాట్లాడుతున్నాను. అందరూ బాగున్నారా? మనం ఎస్ఎస్సి సిజిఎల్ ఎగ్జామ్కు సంబంధించిన ప్రీవియస్ పేపర్స్, కొన్ని ముఖ్యమైన ప్రీవియస్ పేపర్స్ని ఎక్స్ప్లెయిన్ చేద్దాము. అందులో ఇంగ్లీష్కు సంబంధించిన క్వశ్చన్స్ ఎలా వచ్చాయో చూద్దాము. ప్రీవియస్ పేపర్స్ ఎక్స్ప్లెనేషన్ ఈస్ ఏ వెరీ 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 ఇంపార్టెంట్ స్టెప్ టువర్డ్స్ సక్సెస్. ఎందుకంటే మనం ఆగస్ట్ మంత్లో రాయబోయే సిజిఎల్ ఎగ్జామ్కు మనం ఎలా ప్రిపేర్ అవుతున్నాము, మన ప్రిపరేషన్ కరెక్ట్గా ఉందా రాంగ్ ఉందా, ఏ టాపిక్స్కి మనం ఇంపార్టెన్స్ ఇస్తున్నాము, ఏ టాపిక్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వలేకపోతున్నాము, ఇవన్నీ కూడా సెల్ఫ్ అనాలిసిస్ చేసుకోవాలంటే ప్రీవియస్ పేపర్స్ నేర్చుకోవడం చాలా అవసరం. సో మనం ఈ వీడియోలో ఎస్ఎస్సి సిజిఎల్కు సంబంధించిన ప్రీవియస్ పేపర్ ఎక్స్ప్లెనేషన్ చూద్దామా. సో మనం చూస్తున్నాం మై డియర్ ఫ్రెండ్స్, 2024 సెప్టెంబర్ 26న జరిగిన ఎస్ఎస్సి సిజిఎల్ ఎగ్జామ్. ఇది షిఫ్ట్ 1లో జరిగిన ఎస్ఎస్సి సిజిఎల్ ఎగ్జామ్. సో ఇంగ్లీష్ విత్ శ్యామ్ సార్ ఛానల్లో మనం ఎస్ఎస్సి సిజిఎల్ ప్రీవియస్ పేపర్, చాలా ముఖ్యమైన పేపర్ ఒకటైతే చూడబోతున్నాము. చాలా కేర్ఫుల్గా వినండి. నేను ప్రతి క్వశ్చన్ని కూడా లెంథీగా కాకుండా ఇలా చిటికలో ఆన్సర్ని మనం ఎలా చెప్పచ్చు, షార్ట్ ట్రిక్స్ ఎలా వాడచ్చు. ఎందుకంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మనకి ఎంత టాలెంట్ ఉందన్నది ఇంపార్టెంట్ కాదు, ఎంత స్మార్ట్నెస్ ఉందన్నది ఇంపార్టెంట్. తక్కువ టైంలో ఆన్సర్ చేసేవాడే ఈజీగా సెలెక్షన్ని తెచ్చుకుంటాడు. ఓకేనా? సో మనం క్వశ్చన్ నెంబర్ 1 చూద్దామమ్మా. సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ యాంటోనిమ్ అన్నాడు. యాంటోనిమ్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. 2 పద్ధతులు. నార్మల్గా చాలామంది ఏం చేస్తారంటే సెంటెన్స్ మొత్తం చదువుతారు, అప్పుడు ఆ వర్డ్ యాంటోనిమ్ ఏంటో ఫైండ్ అవుట్ చేస్తారు. కానీ మనం అంత టైం వేస్ట్ చేయకూడదు. ముందు ఎంథ్రాల్డ్ అనే వర్డ్ మనం చూసేయాలి. మీలో చాలామందికి ఎంథ్రాల్డ్ అనే వర్డ్ తెలుసు అనుకుంటున్నాను. ఎంథ్రాల్ అయిపోవడం అంటే మైమర్చిపోవడం, చాలా ఇంప్రెస్ అయిపోవడం. చాలా ఇంట్రెస్టింగ్ మూవీ కానీ, చాలా ఇంట్రెస్టింగ్ స్పోర్ట్ కానీ, చాలా ఇంట్రెస్టింగ్ పని చేసేటప్పుడు ఎంథ్రాల్ అయిపోతాం మనం. అంటే మైమర్చిపోతాం, ముగ్ధులైపోతాం అంటాను చూసారా. యూ విల్ బి వెరీ ఇంప్రెస్డ్, యూ విల్ బి వెరీ మచ్ అట్రాక్టెడ్ టువర్డ్స్ దాట్. దాన్ని ఏమంటాం ఎంథ్రాల్డ్ అంటాం. ఇన్ కేస్ మీకు ఆ ఎంథ్రాల్డ్ వర్డ్ తెలియకపోతే అప్పుడు మీరు ఏం చేస్తారంటే సెంటెన్స్ చూస్తారు. ది ఆథర్స్ రైటింగ్ వాజ్ సో క్యాప్టివేటింగ్ దాట్ రీడర్స్ వర్ ఎంథ్రాల్డ్. ఆ ఆథర్ అతని రచనలు ఎంత బాగా రాశాడంటే ఆ బుక్స్ చదువుతున్న వాళ్ళు ఎంథ్రాల్ అయిపోయారు, అంటే వెరీ వెరీ ఇంప్రెసివ్ అయిపోయారు, చాలా అట్రాక్ట్ అయిపోయారు. ఇప్పుడు దానికి ఆపోజిట్ ఏంటో చెప్పండి. యాంటోనిమ్ అడిగారు కదా, ఆపోజిట్. సో ఫస్ట్ ఆప్షన్ ఏమన్నారంటే ఇంట్రెస్టెడ్ అన్నారు. ఆల్రెడీ ఎంథ్రాల్డ్ అంటేనే ఇంట్రెస్టెడ్. తర్వాత ఏంటంటే అగ్రిమెంట్, ఒప్పుకోవడం. అసలు ఈ ఆప్షన్కి దానికి సంబంధం లేదు. ఇప్పుడు 2 ఆప్షన్స్ మిగిలే. బోర్డ్, ఇంట్రిగ్డ్. నాన్న మీకు విషయం చెప్పాలి, ఇంట్రిగ్డ్ అంటే కూడా చాలా అట్రాక్ట్ అవ్వడం, ఇంట్రెస్టింగ్గా బిహేవ్ చేయడాన్ని ఏమంటామంటే ఇంట్రిగ్డ్ అంటాం. ఇంట్రిగ్ అంటే జనరేట్ ఇంట్రెస్ట్, క్రియేట్ ఇంట్రెస్ట్. అంటే ఈ 2 కూడా సినోనిమ్స్ అవుతాయి. వాడు అడిగింది ఏంటంటే యాంటోనిమ్. యాంటోనిమ్ కాబట్టి ద రైట్ ఆన్సర్ ఈజ్ బోర్డ్. బోర్డ్ అంటే చాలా చికాకుగా, బోర్గా ఫీల్ అవ్వడం. ఎంథ్రాల్డ్కి ఆపోజిట్ వచ్చి బోర్డ్ మై డియర్ ఫ్రెండ్స్. నేను ఈ పేపర్లో ఎక్స్ట్రా వొకాబులరీ కానీ, ఎక్స్ట్రా గ్రామర్ రూల్స్ కానీ చెప్పాలనుకోవట్లేదు. ఎందుకంటే మన ఉద్దేశం ఏంటంటే ప్రీవియస్ పేపర్ని మాత్రమే డిస్కస్ చేద్దాం. లేకపోతే ఒక బోర్డ్ అనే వర్డ్ తీసుకుంటే నేను దీనికి ఒక 10 సినోనిమ్స్, 10 యాంటోనిమ్స్ చెప్పచ్చు. బట్ లెట్స్ డూ ఇట్ ఇన్ సమ్ అదర్ సెషన్. ఈ సెషన్ యొక్క మెయిన్ ఉద్దేశం ప్రీవియస్ పేపర్ మాత్రమే డిస్కస్ చేద్దాం. సో ఎంథ్రాల్డ్కి యాంటోనిమ్ అడిగారు మై డియర్ ఫ్రెండ్స్. ఎంత ఈజీగా ఉంది కదా క్వశ్చన్. సరే సార్, నాకు ఎంథ్రాల్డ్ అంటే తెలియకపోతే నా పరిస్థితి ఏంటండి? నాకు ఎంథ్రాల్డ్ అంటే తెలీదు. మీకైతే వొకాబులరీ కొంచెం నాలెడ్జ్ ఉంది కాబట్టి ఎంథ్రాల్డ్ అంటే తెలుసు, మీరు ఇంగ్లీష్ ఫ్యాకల్టీ కాబట్టి. నాకు ఎంథ్రాల్డ్ అంటే తెలియదు. అప్పుడు ఒక దారి ఉంది, ఆడ్ మ్యాన్ అవుట్. ఆడ్ మ్యాన్ అవుట్ తెలుసు కదా మీకు, రీజనింగ్లో ఆడ్ మ్యాన్ అవుట్ ఉంటుంది. ఇప్పుడు ఈ 4 ఆప్షన్స్లో ఆడ్ మ్యాన్ అవుట్ ఉంది. ఈ 4 ఆప్షన్స్లో ఆడ్ మ్యాన్ అవుట్ ఉంది. అదేంటో ఒకసారి మీరే చెప్పండి. ఈ 4 ఆప్షన్స్లో ఆడ్ మ్యాన్ అవుట్ ఉంది, అదేంటో చెప్పండి. ఇంట్రెస్టెడ్. ఇంట్రెస్టెడ్ అనేది పాజిటివ్ వర్డ్. అగ్రిమెంట్ అంటే ఒప్పుకోవడం, పాజిటివ్ వర్డ్. ఇంట్రిగ్ పాజిటివ్ వర్డ్. బోర్డ్ నెగిటివ్ వర్డ్. ఇంట్రెస్టెడ్, అగ్రిమెంట్, ఇంట్రిగ్డ్, బోర్డ్. ఈ 4 ఆప్షన్స్ తీసుకుంటే బోర్డ్ ఒక్కటే కొంచెం నెగిటివ్గా ఉంది కాబట్టి యూ కెన్ టేక్ రిస్క్. కొంతవరకు రీజనబుల్గా రిస్క్ అయితే తీసుకోవచ్చు. బట్ అలా తీసుకోవాలంటే మీకు ఇంట్రిగ్డ్ అంటే ఏంటో కూడా తెలియాలి. మీకు ఇంట్రిగ్డ్ కూడా తెలియదు అనుకోండి, కొంచెం ఈ రిస్క్ చేయడం కూడా కష్టం. ఓకే, ఇక అంటే వాట్ ఐఎమ్ ట్రయింగ్ టు సే ఇస్, కొన్నిసార్లు ఆప్షన్స్లో ఆడ్ మ్యాన్ అవుట్ ఉంటుంది, మీరు దాన్ని ఫుల్గా వాడుకోవచ్చు. సెకండ్ క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం మై డియర్ ఫ్రెండ్స్. మళ్ళీ యాంటోనిమ్ అడిగారు,
ఎంత సింపుల్ క్వశ్చన్ చూడండి. దీనికోసం మనం సెంటెన్స్ చదువుతామా? యాంటోనిమ్ ఆఫ్ ద వర్డ్ హై. హైకి యాంటోనిమ్ గురించి మనం మాట్లాడుకోవాలో చెప్పండి. హైకి యాంటోనిమ్ ఏంటి? లో కదా. ఇంకా దాని గురించి మళ్ళీ మనం డిస్కషన్ చేసుకునే టైం అనేది మీ ప్రిషియస్ టైం నేనైతే వేస్ట్ చేయను. సో హైకి ఆపోజిట్ ఏంటంటే లో. మొహమాటం లేకుండా మిగిలిన ఆప్షన్స్ ఏమి చూడకుండా ఆన్సర్ పెట్టేయచ్చు. చాలా ఈజీ క్వశ్చన్. కాకపోతే ఒకసారి మిగిలిన ఆప్షన్స్ చూస్తే ఏమన్నారంటే స్టర్డీ అన్నారు, హేల్ అన్నారు. సార్ నాకు స్టర్డీ అన్న హేల్ అన్న మీనింగ్ ఏంటో చెప్పండి సార్ అంటారు కొంతమంది స్టూడెంట్స్. సో స్టర్డీ అన్న హేల్ అన్న ద మీనింగ్ కమ్స్ లైక్ స్ట్రాంగ్గా ఉండడం అనమాట. స్ట్రాంగ్గా ఉండడం, హెల్దీగా ఉండడం, రాబస్ట్గా ఉండడం అనమాట. ఎక్కువ సినోనిమ్స్ చెప్పట్లేదు ఇక్కడ నేను. సో స్టర్డీగా ఉండడం అంటే ఏంటంటే స్ట్రాంగ్గా ఉండడం. హేల్ అంటే హెల్దీ అంటాం కదా, అదొక ఇడియం. హే హౌ ఆర్ యూ? ఐఎమ్ హేల్ అండ్ హెల్దీ, హౌ అబౌట్ యూ అంటాం కదా. సో హేల్ అండ్ హెల్దీ అంటే స్టర్డీ అంటే స్ట్రాంగ్గా, రొబెస్ట్గా, హెల్దీగా ఉండడం. ఓకేనా? రైట్. ఇంకా ఫోర్త్ ఆప్షన్ ఎలివేటెడ్. ఎలివేటెడ్ అంటే ఎలివేషన్ అంటాం, ఇంక్రీజ్ అని రాసుకోవచ్చు. ఎలివేటెడ్ అంటే కూడా హై. వాళ్ళు ఇచ్చిన క్వశ్చన్ హై ఇచ్చారు, ఎలివేటెడ్ అంటే కూడా హై. ఆ రెండు సినోనిమ్స్ అవుతాయి. ఓకే గైస్, అంటే ఫస్ట్ రెండు యాంటోనిమ్స్ అడిగారు, చాలా ఈజీగా ఉన్నాయి. ఓకే, ఇప్పుడు ఏమడిగారు? ఏ స్టేట్మెంట్ ఈజ్ డివైడెడ్ ఇంటూ డిఫరెంట్ సెగ్మెంట్స్ అన్నారు. ఏమీ లేదమ్మా, జంబుల్డ్ స్టేట్మెంట్స్ అడిగారు మై డియర్ ఫ్రెండ్స్. ఏమన్నారు? జంబుల్ స్టేట్మెంట్స్ అన్నారు. చాలామంది స్టూడెంట్స్కి ఏంటంటే జంబుల్ స్టేట్మెంట్స్ దగ్గర కొంచెం ఇబ్బంది పడతారు. ఎక్కడో తెలియని ఒక భయం ఉంటుంది. నేను ట్రిక్స్ చెప్తాను, ఈజీగా ఫాలో అవ్వండి. సో OPQRS 5 సెంటెన్సెస్ ఉన్నాయి, వీటిని జంబుల్ చేయాలి. కింద మనకి ఆప్షన్స్ అయితే 4 ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు నేను ఏమంటున్నానంటే దెర్ ఆర్ 2 ways టు డూ దిస్. ఒకటేంటంటే మీరు ముందు అన్నీ చదివి వాటిని కరెక్ట్గా అరేంజ్ చేసుకోవడమా, లేదు ఆప్షన్స్ బట్టి వెళ్ళిపోవడం అన్నది యూ షుడ్ అండర్స్టాండ్. నేనేం చెప్తా వినండి. గ్రామర్ మీకు ఎప్పుడు కూడా రైట్ హ్యాండ్ లాగా పనిచేస్తుంది. గ్రామర్ ఎప్పుడు కూడా మీకు ఆక్సిజన్ లాగా పనిచేస్తుంది. గ్రామర్ ఎప్పుడు కూడా మీకు వెన్నుముక్కలాగా పనిచేస్తుంది. నేనేం చేశాను తెలుసా? ఆప్షన్స్ని పెద్దగా పట్టించుకోలేదు, సెంటెన్సెస్ని పెద్దగా చదివి టైం వేస్ట్ చేయాలనుకోవట్లేదు. మరి షార్ట్ కట్ చెప్తా వినండి. ఇప్పుడు చూడండి, ఇక్కడ జాగ్రత్తగా చూడండి. నాకు ఫ్రమ్ అనే ప్రెపోజిషన్ చాలా బాగా తెలిసిన ప్రెపోజిషన్. ఇప్పుడు నేను ఏం చేస్తాను? ఫ్రమ్ అనే ప్రెపోజిషను ఎక్కడ వస్తుంది? ఫ్రమ్ అనే ప్రెపోజిషన్ దేని ముందు రావచ్చో చూస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ లిబరేటెడ్. లిబరేటెడ్ అంటే స్వేచ్ఛ, విడుదల. విడుదల అంటే దాంట్లోంచి విడుదల. లిబరేటెడ్ ఫ్రమ్ అనొచ్చా? అనొచ్చు. ఎలా చెప్పాలి? ద కిడ్ ఈజ్ లిబరేటెడ్ ఫ్రమ్ హిస్ అంకిల్స్ గైడెన్స్. హీ ఈజ్ లిబరేటెడ్ ఫ్రమ్ హిస్ పనిష్మెంట్. సో విడుదల, ఇది చాలా బాగా సూట్ అయింది ఇది. సో లిబరేటెడ్ ఫ్రమ్ అనేది చాలా బాగా సూట్ అయింది. అంటే ఓ తర్వాత పి రావచ్చు అన్నది ఒక ట్రిక్. అప్పుడు ఆప్షన్స్లో ఓ తర్వాత పి ఎక్కడుందో చూసుకోండి. ఫస్ట్ ఆప్షన్లో ఉంది, ఆ తర్వాత మళ్ళీ లాస్ట్ ఆప్షన్లో ఉంది. మీకు అర్థమవుతుందా? ఓకే. లేదు, మీకు ఒక డౌట్ వచ్చింది, సార్ ఇది కాకుండా ఇంకేమైనా మనం టెక్నిక్ని కనిపెట్టచ్చా అంటారా? సరే, ఇది చూడండి. అండర్, కేమ్ అండర్. కేమ్ అండర్ ఏంటి? తర్వాత ఏంటి? సెంటెన్స్ అయితే అండర్తో ఆగిపోదు కదా. నో సెంటెన్స్ కెన్ ఎండ్ విత్ ఏ ప్రెపోజిషన్ కదా. ప్రెపోజిషన్తో సెంటెన్స్ ఆగదు కదా. కేమ్ అండర్ తర్వాత ఏంటి? కేమ్ అండర్ దట్ అంటామా? కేమ్ అండర్ ద ఈస్ట్ యూరోపియన్ కంట్రీస్. చూడండి, కేమ్ కంట్రోల్ ఆఫ్. మీకు అర్థమవుతుందా? కేమ్ అండర్ ద కంట్రోల్ ఆఫ్. వాళ్ళ కంట్రోల్లోకి వీళ్ళు వచ్చేసారు. అంటే ఇప్పుడు పి తర్వాత ఆర్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇక్కడ పి తర్వాత ఆర్ ఉందా? లేదు. లాస్ట్ ఆప్షన్లో పి తర్వాత ఆర్ ఉంది. ఇంకెక్కడా పి తర్వాత ఆర్ లేదు. మీకు అర్థమవుతుందా? పి తర్వాత ఆర్ అనేది ఇక్కడ కనిపిస్తుంది. సో మనం అనుకున్న రెండు విషయాలు కూడా కనిపించేమా? ఓ తర్వాత పి ఉంది, పి తర్వాత ఆర్ ఉంది, డౌటే లేదు మై డియర్ ఫ్రెండ్స్. మీరు అనొచ్చేమో, సార్ ఈ ట్రిక్స్ ప్రతిసారి ఉంటాయంటే నేనే చెప్పేసిన ప్రతిసారి ఉండవు. ఎందుకు ఉంటాయి? జంబుల్ స్టేట్మెంట్స్లో ట్రిక్స్ అనేవి కొన్నిసార్లు దొరుకుతాయి, కొన్నిసార్లు దొరకవు. దొరికినప్పుడు వాడుకోవాలి కదా. దొరకలేదు అనుకోండి, అప్పుడు సెంటెన్సెస్ ఎలాగో చదవాలి. దట్స్ లైక్ డూ ఆర్ డై సిచ్యువేషన్. ట్రిక్స్ ఉన్నాయి కదా, వాడు ఇచ్చినప్పుడు నువ్వు ఎందుకు యూజ్ చేసుకోకూడదు? తెలుసు కదా ఎప్పుడు కూడా, ఏ హార్డ్ వర్కింగ్ స్టూడెంట్ యూటిలైజెస్ ది ఆపర్చునిటీ, బట్ ఏ వైజ్ స్టూడెంట్ క్రియేట్స్ ఆపర్చునిటీ. వాడు ఆల్రెడీ అక్కడ మీకోసం ట్రిక్స్ ఇచ్చాడు అన్నప్పుడు మీరు హ్యాపీగా వాటిని వాడుకోవచ్చు కదా. ఇవి ఎక్కడైనా చదివాను అసలు 1% కూడా నేను ఈ సెంటెన్సెస్ చదవలేదు. ఫ్రమ్ అనే ప్రెపోజిషన్ చూశాను. ఫ్రమ్ దేని ముందు రావచ్చు అని చూసుకుంటూ వెళ్ళాను. కంట్రీస్ ఫ్రమ్,
వరల్డ్ వార్ ఫ్రమ్, లిబరేటెడ్ ఫ్రమ్. నాకు ఇది ఎందుకో కొంచెం మ్యాచ్ అయినట్టు అనిపించింది. అలానే నేను రిస్క్ ఎక్కువ చేయలేదు. మరొక ట్రిక్ ఏదైనా దొరుకుతుందేమో అని చూశాను. ఈ 2 ట్రిక్స్ కలుపుకుని ఆప్షన్ చూసుకున్నాను. ఒకవేళ మీలో ఎవరికైనా ఫోర్త్ ఆప్షన్ అని తెలిసి ఇంకా ఎక్కడైనా 10% డౌట్ ఉందనుకోండి, అప్పుడు మీరు ఏం చేయొచ్చు, ఫోర్త్ ఆప్షన్ ఏ సిరీస్ ఆ సిరీస్లో సెంటెన్సెస్ చదువుకోండి. మీకు టైం చాలా కలిసి వస్తుంది కదా. ఎస్ఆర్ నో మై డియర్ ఫ్రెండ్స్, ఈ ట్రిక్ అందరికీ అర్థమైంది అనుకుంటే జంబుల్డ్ స్టేట్మెంట్స్లో నేను చెప్తున్నా వినండి. ఎస్ఎస్సి సిజిఎల్లో ఇచ్చే జంబుల్ స్టేట్మెంట్స్లో 99% మీకు ట్రిక్స్ ఉంటాయి. ఇది నా మాట నమ్మండి, ఓకేనా? రైట్. సో ఫోర్త్ ఆప్షన్ ఈజ్ అ రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 4లోకి వెళ్ళిపోతాం మై డియర్ ఫ్రెండ్స్. డైరెక్ట్గా పాయింట్కి వచ్చేస్తాను. ఇడియం అడిగారు, మేకింగ్ ఏ బీ లైన్. మీకు ఆ ఐడియా ఆల్రెడీ బాగా తెలిస్తే వెంటనే ఆన్సర్ పెట్టచ్చు, లేదంటే సెంటెన్స్ చదవండి. నేనైతే వెంటనే ఆన్సర్ పెట్టేస్తున్నాను, ఎందుకంటే ఇడియమ్స్ తెలియకుండా సీజీఎల్ ఎగ్జామ్కి ఎలా వెళ్తాం మనం. మేకింగ్ ఏ బీ లైన్ అంటే చాలా ఫాస్ట్గా అవకాశాన్ని యూజ్ చేసుకోవడం, చాలా ఇంట్రెస్టింగ్గా ఏదైనా పని చేయడం అనమాట, ఓకేనా? అదిగోండి చూడండి, గోయింగ్ స్ట్రైట్ అండ్ క్విక్. మేకింగ్ ఏ బీ లైన్ అంటే గోయింగ్ స్ట్రైట్ అండ్ క్విక్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక నోటిఫికేషన్ రిలీజ్ అయింది, నేను వెంటనే నోటిఫికేషన్ అప్లై చేశాను, అలా అనమాట. గోయింగ్ స్ట్రైట్ అండ్ క్విక్, దట్స్ కాల్ మేకింగ్ ఏ బీ లైన్. యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ లేకుండా ఎస్ఎస్సి ఎగ్జామ్ ఉండదన్న విషయం మీ అందరికీ తెలుసు మై డియర్ ఫ్రెండ్స్. సుత్తి లేకుండా సూటిగా షార్ట్ కట్స్ చెప్తాను. యాక్టివ్ వాయిస్లో డిడ్ ఉంటే మై డియర్ ఫ్రెండ్స్, ప్యాసివ్ వాయిస్లో వజ్ ఆర్ వర్ ఉంటుందన్న విషయం మన అందరికీ తెలియాలి. అది కామన్ సెన్స్, అది కామన్ రూల్. మధ్యలో బీయింగ్ ఎందుకు వచ్చింది, బీన్ ఎందుకు వచ్చింది, హ్యాజ్ ఎక్కడి నుంచి వచ్చింది, మనకు కావాల్సింది వాస్. ఆప్షన్ సి ఈజ్ అ రైట్ ఆన్సర్. మీకు ఈ రూల్ తెలిస్తే 1 సెకండ్లో ఆన్సర్ పెట్టచ్చు, లేకపోతే చాలా టైం పడుతుంది. ఐ హోప్ యూ అండర్స్టూడ్ దిస్. యాక్టివ్ వాయిస్లో డిడ్ ఉంటే ప్యాసివ్ వాయిస్లో ఏముండాలి, వజ్ ఆర్ వర్ ఉండాలి. ఓకే, సో క్వశ్చన్ నెంబర్ 6లోకి వద్దాము. The company understood that these small protests of employees regarding low wages were just the tip ఆఫ్ ద ఐస్బర్గ్. ఇది ఒక ఇడియం. కొంతమంది ఉద్యోగులు ధర్నా చేస్తున్నారు, గొడవ చేస్తున్నారు, ప్రొటెస్ట్ చేస్తున్నారు. ఆ కంపెనీ మేనేజ్మెంట్కి అర్థమైపోయింది, అమ్మో ఈ ఉద్యోగులు మొదలు ఈ ధర్నా, ఈ ప్రొటెస్ట్ టిప్ ఆఫ్ ద ఐస్బర్గ్ మాత్రమే. అంటే ముందు ముందు ఇంకా చాలా చాలా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయబోతున్నారు. అంటే ఇది జస్ట్ శాంపుల్ మాత్రమే, ముందు ముందు నీకు ఇంకా టార్చర్ ఉంటుంది అంటామే, అలా అనమాట. సో టిప్ ఆఫ్ ద ఐస్బర్గ్ అంటే ఏంటంటే, ఫోర్త్ ఆప్షన్ చూడండి, ఏ స్మాల్ నోటిసబుల్ పార్ట్ ఆఫ్ ఎ ప్రాబ్లమ్, ద టోటల్ సైజ్ విచ్ ఈజ్ మచ్ గ్రేటర్. మీకు అర్థమవుతుందా? దిస్ ఈజ్ జస్ట్ ద టిప్ ఆఫ్ ద ఐస్బర్గ్. ఇది చాలా చిన్నది, ముందు ముందు ఇంకా చాలా ఉందంటామే, అలా అనమాట, ఓకేనా? అది డైరెక్ట్ ఇడియం. ఐస్ అనే ఒక వర్డ్తో మనం చేసుకోవచ్చు. ఉదాహరణకి ఇప్పుడు మనం చూసినట్టు టిప్ ఆఫ్ ద ఐస్బర్గ్ చూసాం కదా, అలాగే బ్రేకింగ్ ద ఐస్ అంటాము, కేక్ వాక్ అంటాము, లేదంటే వాకింగ్ ఆన్ ఎగ్స్ అంటాము. అంటే అవన్నీ ఒక కేటగిరీగా వెళ్ళిపోతాయి. ఇడియమ్స్ మీద మన ఇంగ్లీష్ విత్ శ్యామ్ సార్ యాప్లో చాలా వీడియోస్ ఉన్నాయి. అందులో కొన్ని ట్రిక్స్తో నేను చాలా వీడియోస్ చెప్పాను. యూట్యూబ్లో కూడా ఇడియమ్స్ మీద నేను ఒక వీడియో షేర్ చేస్తాను, అందులో ట్రిక్స్తో కూడా చెప్తాను. ఓకే, సో ఇక మళ్ళీ జంబుల్డ్ వచ్చింది. నాన్న ఇందాక ఎవరైతే జంబుల్డ్ కొంచెం అర్థం కాలేదు అనుకున్నారో, ఇప్పుడు ఈ జంబుల్డ్ చేయండి. ఈ జంబుల్డ్ మీరు 100% ట్రిక్స్తో చేయగలరని ఐ స్ట్రాంగ్లీ బిలీవ్. మీరు కాంప్రమైజ్ కాకండి, ట్రిక్స్తో చేయండి. ఊరుకోండి సార్, అసలు ఈ జంబుల్డ్కి ట్రిక్స్ వరకు ఎందుకు సార్, చూస్తే ఆన్సర్ తెలిసిపోతుంది కదా సార్ అంటారా? నిజమేరా, చూస్తే ఆన్సర్ తెలిసిపోతుంది. ఎలాగో చెప్పనా, ఇక్కడ చూడండి, ద వరల్డ్స్ బిగ్గెస్ట్ రేడియో టెలిస్కోప్ అన్నాడు. ఓకే, ఇది నౌను, ఇది ప్రొనౌన్, ఏమైనా ఉందా అందులో? నౌన్ ముందు వస్తుందా, ప్రొనౌన్ ముందు వస్తుందా? నౌన్ ముందు రావాలి, అంటే టెలిస్కోప్ ముందు రావాలి, అంటే ఖచ్చితంగా ఏ ముందు ఉండాలి. మీరు ఎంత అదృష్టవంతులు. పోనీ మీరు కాకపోయినా మీ సీనియర్స్ 2024 సెప్టెంబర్ 26 షిఫ్ట్ 1లో ఎగ్జామ్ రాసిన మీ సీనియర్స్ ఎంత అదృష్టవంతులు. ఒకే ఒక ఆప్షన్లో ఏ ఉంది, అయిపోయింది ఆన్సర్ మై డియర్ ఫ్రెండ్స్. ఒకే ఒక ఆప్షన్లో ఏ ఉంది, అయిపోయింది ఆన్సర్ మై డియర్ ఫ్రెండ్స్. ఇంత ఈజీగా మీరు దీన్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు, ఓకేనా? అంటే నౌన్ ముందు వస్తుందా, ప్రొనౌన్ ముందు వస్తుందా? ప్రొనౌన్ ముందు వస్తుంది, రైట్. వన్ వర్డ్ సబ్స్టిట్యూట్, వన్ హూ లుక్స్ ఎట్ ద బ్రైట్ సైడ్. ప్రతిదీ చాలా పాజిటివ్గా ఆలోచించే వ్యక్తిని ఏమంటాం? నేను చెప్పాలా, మీ అందరికీ తెలుసు. సెకండ్ ఆప్షన్ ఆప్టిమిస్ట్. నెగిటివ్గా ఆలోచిస్తే ఏమంటాం? పెసిమిస్ట్. సెయింట్ అంటే మీ అందరికీ తెలుసు, అదేవిధంగా సైంటిస్ట్ అంటే నేను చెప్పగల. సో పాజిటివ్గా ఆలోచించేవాడిని ఏమంటామమ్మా?
ఆప్టిమిస్ట్ అంటాం. చాలా ఈజీగా అడిగారు, 1 వర్డ్ సబ్స్టిట్యూట్స్ కదా. అలా అని ఈ ఎగ్జామ్లో ఈజీగా అడిగారని ఇప్పుడు మనం రాయబోయే 2025 ఎగ్జామ్లో కూడా ఈజీగా ఉంటుందని అండర్ ఎస్టిమేట్ చేయకండి. కొన్ని ఎగ్జామ్స్ ఈజీ ఉంటాయి, కొన్ని ఎగ్జామ్స్ టఫ్ ఉంటాయి. కెరియర్లో రిస్క్ చేయకూడదు, ఓకేనా. మన ప్రిపరేషన్ టఫ్ ఉంటే ఎగ్జామ్ రైట్. ఇన్కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్ అడిగారు, చూస్తే అర్థమైపోయింది. రిసీవ్ స్పెల్లింగ్ రాంగ్. రిసీవ్లో సిఈఐ కాదు సిఐఈ ఉండాలి, ఓకేనా. సో నెసెసరీ బాగానే ఉంది, పొజిషన్ బాగానే ఉంది, అకామిడేట్ బాగానే ఉంది మై డియర్ ఫ్రెండ్స్. స్పెల్లింగ్ ఎర్రర్స్, కొంతమందికి స్పెల్లింగ్స్ కొంచెం ప్రాబ్లం ఉంటుంది, ఓకేనా. నెక్స్ట్ మళ్ళీ యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ వచ్చింది. దీని గురించి ఎక్కువ మనం ల్యాగ్ చేయవలసిన పని లేదు, సుత్తి లేకుండా సూటిగా పాయింట్కి వచ్చేస్తాను. యాక్టివ్ వాయిస్లో విల్ ఏమవుతుందో నేను చెప్పాలా, ప్యాసివ్లో విల్ బీ అవుతుంది. మరి ప్యాసివ్లో విల్ బీ ఉండాలి, కానీ వుడ్ ఎక్కడి నుంచి వచ్చింది, వుడ్ ఎక్కడి నుంచి వచ్చింది. ఆ తర్వాత ఇక్కడ ఫస్ట్ ఆప్షన్లో ఏంటంటే మనకి విల్ బీ ఉంది, లాస్ట్ ఆప్షన్లో ఏముందంటే మనకి విల్ బీ ఉంది. ఫస్ట్ ఆప్షన్లో విల్ బీ ఉంది, లాస్ట్ ఆప్షన్లో విల్ బీ ఉంది. మరి ఏంటి పరిస్థితి అన్నప్పుడు విల్ యూ అన్నాడు, ఇక్కడ యూ అనేది సబ్జెక్ట్, మరి యూ ఏమవ్వాలి, ఆబ్జెక్ట్ కింద మారాలి, అంటే బై యూ అవ్వాలి. ఓకే, అయిపోయింది ఆన్సర్. కాబట్టి 4th ఆప్షన్ ఈజ్ రైట్ ఆన్సర్. యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ రివర్స్ అవ్వాలి. ఎస్ ఆర్ నో మై డియర్ ఫ్రెండ్స్. ఇక్కడ యూ అనేది సబ్జెక్ట్, అది రివర్స్ అవ్వాలి, బై యూ అవ్వాలి. అయిపోయింది ఆన్సర్. దానికోసం మళ్ళీ మీరు ఎక్కువ టైం అనేది వేస్ట్ చేసుకోవాల్సిన పని లేదు. యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్లో విల్ ఏమైంది, అయింది, సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ రివర్స్ అవ్వాలి. మళ్ళీ చెప్తున్నా, మీరు ఎంత రైట్ ఆన్సర్ పెట్టారని కాదు, ఎంత తక్కువ టైంలో రైట్ ఆన్సర్ పెట్టారు ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నాన్న తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను, మన ఇంగ్లీష్ విత్ శ్యామ్ సార్ యాప్లో ఒక బ్యూటిఫుల్ కోర్స్ మనం స్టార్ట్ చేయడం జరిగింది, ద బ్లాక్ బుక్ ఆఫ్ వొకాబులరీ. సుమారుగా 7,000కు పైగా వొకాబులరీ ఉన్న బ్లాక్ బుక్ అనే కంప్లీట్ బుక్లో ఉన్న కంప్లీట్ వొకాబులరీని మనం రికార్డ్ చేసి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. మీరు మన యాప్ ఇన్స్టాల్ చేసుకుంటే అక్కడ మీకు వొకాబులరీ బ్లాక్ బుక్ కనిపిస్తుంది. ఆ కోర్స్ మీరు తీసుకోగలిగితే ప్రతిరోజు మీరు కొంత టైం వొకాబులరీతో కానీ స్పెండ్ చేయగలిగితే నెమ్మదిగా వొకాబులరీ అనేది బాగా ఇంప్రూవ్ అవుతుంది. రిమెంబర్, వొకాబులరీ కెనాట్ కమ్ ఓవర్ నైట్. ఒక్క నెలలో ఒక్క వారంలో వొకాబులరీ రాదు. నోటిఫికేషన్ రిలీజ్ అయిన తర్వాత వొకాబులరీ నేర్చుకుంటే అవ్వదు. ముందు నుంచే 6 months ముందు నుంచే వొకాబులరీ మీద మీరు ఫోకస్ పెట్టండి. అసలు ఈ సెంటెన్స్ చదవడం కూడా వేస్ట్. ఎందుకంటానా, ఇక్కడ ఎవరున్నారు, దాన్. ఒక విషయం చెప్పండి, దాన్ అన్నామంటే ఏంటది, కంపారిటివ్ డిగ్రీ. మనం దాన్ అంటే ఎవరితోటో లేదా 2 వస్తువుల్ని మనం పోలుస్తున్నాం. మరి దాన్ అంటే కంపారిటివ్ డిగ్రీ. మరి కాస్ట్లీ ఎందుకు వస్తుంది, కంపారిటివ్ డిగ్రీలో ఏ ఉండాలి, కాస్ట్లియర్ ఉండాలి. ఎక్కడుంది ఆన్సర్, సెకండ్ ఆప్షన్ ఈజ్ అ రైట్ ఆన్సర్. రమేష్ ఈజ్ టాలర్ దాన్ గణేష్ అంటాను, అలా దిస్ ఈజ్ కాస్ట్లియర్ దాన్ దట్. గోల్డ్ ఈజ్ కాస్ట్లియర్ దాన్ సిల్వర్. కంపారిటివ్ డిగ్రీ దాన్ అన్నాడు, కాస్ట్లియర్. ఎంత సింపుల్ క్వశ్చన్ ఇచ్చాడు మై డియర్ ఫ్రెండ్స్. ఇది ఒక బ్యూటిఫుల్ క్వశ్చన్ వచ్చింది, టెన్సెస్ అనే టాపిక్ మీద వచ్చింది. జాగ్రత్తగా చూడండి. అక్షయ డాష్ హార్డ్ ద ఎంట్రన్స్ ఎగ్జామ్ అండ్ రిసీవ్డ్ ఏ హై స్కోర్. టెన్సెస్లో కొంచెం ఎప్పుడు కూడా జాగ్రత్తగా చూడండి. అక్షయ డాష్ హార్డ్ ఫర్ ది ఎంట్రన్స్ ఎగ్జామ్ అండ్ రిసీవ్డ్ ఏ హై స్కోర్. అక్షయ అనే ఒక వ్యక్తి ఎంట్రన్స్ ఎగ్జామ్ కోసం డాష్ రిసీవ్డ్ ఏ హై స్కోర్ అన్నారు, మంచి స్కోర్ వచ్చింది. ఇక్కడ రిసీవ్డ్ అన్నాడంటే పాస్ట్ టెన్స్, అంటే ఈ యాక్షన్ జరిగిపోయిన యాక్షన్, పాస్ట్ టెన్స్లో ఉన్న యాక్షన్. తను బాగా చదివారు, మంచి స్కోర్ తెచ్చుకున్నారు. కాబట్టి మన ఆన్సర్ కూడా ఎందులో ఉండాలమ్మా, మన ఆన్సర్ కూడా ఎందులో ఉండాలి, పాస్ట్ టెన్స్లో ఉండాలి. మరి మీరు చూస్తే ఫస్ట్ ఆప్షన్ స్టడీస్ అన్నాడు, అది ప్రెజెంట్ సింపుల్. హ్యాజ్ స్టడీడ్ అన్నాడు, ప్రెజెంట్ పర్ఫెక్ట్. వాజ్ స్టడీడ్ అన్నాడు, ఇది అసలు గ్రామరే కాదు, అంటే గ్రామటికల్గా ఇది రాంగ్ ఆప్షన్. హ్యాజ్ స్టడీడ్ ఏంటి, ప్రెజెంట్ పర్ఫెక్ట్. మనకి ప్రెజెంట్ పర్ఫెక్ట్తో పని లేదు ఇక్కడ. కాబట్టి 4th ఆప్షన్ ఈజ్ రైట్ ఆన్సర్, స్టడీడ్. పాస్ట్ సింపుల్ అంటాం దాన్ని మనం. టెన్సెస్ ఒక్కసారి రివిజన్ చేసుకోండి జాగ్రత్తగా. ఓకే, హిజ్ పేరెంట్స్ డిడెంట్ అలౌ హిమ్ టు ఎన్రోల్ ఇన్ ద ఆర్ట్స్ కాలేజ్. వాళ్ళ పేరెంట్స్ అతన్ని ఆ కాలేజ్లో జాయిన్ చేయలేదు, ఆర్ట్స్ కాలేజ్లో. ఎందుకంట, హీ ఈజ్ ఎ డాబ్లర్ ఇన్ ఆర్ట్స్, సైన్స్ అండ్ లిటరేచర్. అక్కడ మీకు క్లూ ఇచ్చాడు, వాళ్ళ పేరెంట్స్ అతన్ని ఆ ఆర్ట్స్ కాలేజ్లో జాయిన్ చేయలేదు. సార్ కానీ జాయిన్ చేయలేదంటే అర్థం ఏంటి, వాడు ఆర్ట్స్లో సైన్స్లో కానీ లిటరేచర్లో కానీ అంత సీరియస్గా చదివే స్టూడెంట్ కాదు, ఏదో టైంపాస్ స్టూడెంట్ తప్ప వాడికి సీరియస్ ఇంట్రెస్ట్ కమిట్మెంట్ అయితే లేదు. ఒక పనిలో కానీ, ఒక ప్రొఫెషన్లో కానీ, ఒక సబ్జెక్ట్లో కానీ సీరియస్ కమిట్మెంట్ లేని స్టూడెంట్ని, లేని వ్యక్తిని ఏమంటామంటే డాబ్లర్ అంటాము. దానికే ఇంకొక వొకాబులరీ ఏంటంటే డిలెటెంట్.
సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ డిలెటెంట్? అక్కడ డాబ్లర్ కంటే డిలెటెంట్ అనే వర్డ్ పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది. మనం వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్లో నేర్చుకుంటామమ్మా. సో డిలెటెంట్ అంటే ఏ పర్సన్ హూ డస్ ఫర్ ఎంటర్టైన్మెంట్ ఆర్ టైం పాస్ టైం, బట్ నాట్ ఏ వెరీ సీరియస్ ఆస్పిరెంట్ అనమాట. అంటే ఆ పనిలో అతనికి సీరియస్ ఆస్పిరేషన్ లేదు. అలాంటి వ్యక్తిని ఏమంటాం? డిలెటెంటీ అంటాం. ఏమంటాం? డిలెటెంటీ అంటాం. దానికి ఆపోజిట్ ఏంటంటే కొంతవరకు కొన్నాయిజర్. సో కొన్నాయిజర్ అంటే ఎవరంటే ఏ పర్సన్ అయితే టేస్ట్ విషయంలో కానీ మంచి ఎక్స్పర్టీస్ ఉంటుందో అలాంటి పర్సన్ ఏమంటామంటే టర్న్ అంటే వెరీ 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 రిజర్వ్డ్ పర్సన్. తక్కువ మాట్లాడుతూ రిజర్వ్డ్గా ఉండే వ్యక్తిని ఏమంటామంటే టెసిటర్న్ అంటాం. నేను మీకు ఎప్పుడు హోంవర్క్ ఇస్తానని తెలుసు కదా, మరి ఈ వీడియోలో హోంవర్క్ ఇవ్వకపోతే ఎలా? మీకు హోంవర్క్ ఇస్తాను. అదేంటంటే ఇగ్నోరామస్ అంటే ఏంటో ఫైండ్ అవుట్ చేయండి. ఫైండ్ ద ఆన్సర్ ఆఫ్ ద వర్డ్, ఫైండ్ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ ఇగ్నోరామస్. దీని మీనింగ్ ఫైండ్ అవుట్ చేసి కమెంట్ సెక్షన్లో మెసేజ్ చేయండి. మీ ఆన్సర్ కోసం నేను వెయిట్ చేస్తూ ఉంటాను. ఇది చాలా ఈజీగా ఉందిరా. ఆనెస్ట్కి సినోనిమ్ అడిగారు. ఆనెస్ట్గా ఉండడం అంటే నిజాయితీగా నీతిగా ఉండడం, దానికి సినోనిమ్ అడిగారు. డిసెప్టివ్ అంటే మోసం చేయడం, అది సినోనిమ్ కాదు, యాంటోనిమ్ అవుతుంది. బయాస్డ్ అంటే పార్షియాలిటీ చూపించడం, బయాస్డ్గా ఉండడం అంటే పార్షియాలిటీ చూపించడం, అది దానికి ఆపోజిట్ అవ్వచ్చు. ఫేక్ అంటే ఆపోజిట్. మరి సిన్సియర్ ఈజ్ అ రైట్ ఆన్సర్. ఓకేనా? రైట్. ఇక తర్వాత మళ్ళీ యాంటోనిమ్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఐ డోంట్ హ్యావ్ యాక్సెస్ టు ద ఇన్ఫర్మేషన్. నాకు ఇన్ఫర్మేషన్కి యాక్సెస్ లేదు అన్నారు. యాంటోనిమ్ అన్నారు. యాక్సెస్ లేదంటే దారి లేదు అంటే మరి ఆపోజిట్ ఏంటి? యాక్సెస్కి ఆపోజిట్ ఏంటి? యాక్సెస్ లేకపోవడం. సో యాక్సెస్ లేకపోవడాన్ని ఏమంటాము? డెనయల్ అంటాము. డెనై అంటే నో చెప్పడం, యాక్సెస్ అంటే ఎస్, డెనయల్ అంటే ఏం చెప్పడం అంటే నో చెప్పడం. డినయల్ అంటే నో చెప్పడం, డినై అంటే అపోజ్, రెఫ్యూజ్ అంటాం మనం. ఓకేనా? మిగిలినవన్నీ కూడా నార్మల్గా ఉన్న వర్డ్స్ ఉన్నాయి. రైట్. ఇంకొక హోంవర్క్ ఇస్తాను, కామెంట్ సెక్షన్లో ఆన్సర్ మెసేజ్ చేయండి. కొంతమందికి ప్రతి విషయంలో అనుమానాలు ఎక్కువ ఉంటాయి. వెరీ 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 డౌట్ఫుల్ పర్సన్. మరి వెరీ వెరీ డౌట్ఫుల్ పర్సన్ ఏమంటాం? ఒక వన్ వర్డ్ సబ్స్టిట్యూట్ ఉంది, దానికి సంబంధించిన వొకాబులరీ 1 కాదు 4-5 ఉంటాయి. కమెంట్ సెక్షన్లో పెట్టండి. ప్రతి విషయంలో అనుమానాలు ఉంటే ఆ వ్యక్తిని ఏమంటాం? పెట్టండి. ఓకేనా? కమెంట్ సెక్షన్లో పెట్టండి. ఓకే, నెక్స్ట్. ఇప్పుడు చూడండి, ద టీచర్ ఆస్క్డ్ హిమ్ నాట్ టు కీప్ డిస్టర్బింగ్ ద క్లాస్ బట్ ఇట్ హ్యాడ్ నో ఎఫెక్ట్. ఇప్పుడు ఈ సెంటెన్స్ ఇచ్చారు, ఇందులో ఒక చోట ఎర్రర్ ఉంటుంది. ఆ ఎర్రర్ ఏంటో ఏమన్నారు చూడండి. ద టీచర్ ఆస్క్డ్ హిమ్ నాట్ టు కీప్ డిస్టర్బింగ్ ద క్లాస్. టీచరు అడిగారు అతన్ని, నువ్వు అలా క్లాస్ డిస్టర్బ్ చేస్తూ ఉండకు, బట్ ఇట్ హ్యాడ్ నో ఎఫెక్ట్, కానీ దానివల్ల ఎటువంటి ఉపయోగము లేదు. అంటే టీచర్ చెప్పినా కూడా వీడు అల్లరి చేస్తూ ఉన్నాడు. నేను మీకు చాలాసార్లు చెప్పాను, వొకాబులరీ చెప్పేటప్పుడు కన్ఫ్యూజ్డ్ వొకాబులరీ అనే ఒక కేటగిరీ ఉంటుంది. ఆ కన్ఫ్యూజ్డ్ వొకాబులరీ కేటగిరీలో మనకి చాలా డేంజరస్ వర్డ్స్ కొన్ని ఉంటాయి. అందులో మోస్ట్ డేంజరస్ వర్డ్ ఏంటంటే రైట్. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఈఎఫ్ఎఫ్ఈసిటీ అనే ఒక వర్డ్ ఉంటుంది, ఏఎఫ్ఎఫ్ఈసిటీ అనే ఒక వర్డ్ ఉంటుంది. సో ఏంటి సార్ దానికి దీనికి డిఫరెన్స్ అంటే, ఎప్పుడైనా కూడా ఈతో మొదలైతే అదేంటంటే నౌన్, ఏతో మొదలైతే అదేంటంటే వెర్బ్. ఈతో మొదలైతే నౌన్, ఏతో మొదలైతే ఏంటంటే వెర్బ్. అది నౌన్ అయితే మాకు ఉంది కండి, వెర్బ్ అయితే మాకు ఉంది కండి అంటారేమో. అది నౌన్ అనుకోండి, దాన్ని మనం సెంటెన్స్లో నౌన్ లాగా వాడాలి. అది వెర్బ్ అనుకోండి, దాన్ని మనం సెంటెన్స్లో వెర్బ్ లాగా వాడాలి. యూసేజ్ ఆఫ్ వర్డ్స్ అకార్డింగ్ టు ద పార్ట్స్ ఆఫ్ స్పీచ్ బట్టే కదా. ఇక్కడ ఏం చేశాడు వాడు? ఇట్ హ్యాడ్ నో ఎఫెక్ట్ అన్నాడు. ఇక్కడ ఈఎఫ్ఎఫ్ ఉండాలి మై డియర్ ఫ్రెండ్స్, ఈఎఫ్ఎఫ్ ఉండాలి. సార్ నాకు ఇది కొంచెం అర్థం కాలేదు సార్ అంటారా? ఒక పని చేస్తాను, నేను ఒక సపరేట్ వీడియోలో ఒక చిన్న వీడియో చేస్తాను, షార్ట్ వీడియో లాగా. అందులో ఇఫెక్ట్కి ఎఫెక్ట్కి మీకు అర్థమయ్యేలాగా బెస్ట్ ట్రిక్స్ చెప్తాను. ఓకేనా? సో ఏదేమైనా కూడా అక్కడ ఎఫెక్ట్ కాదు, ఇఫెక్ట్ ఉండాలి. కాబట్టి ఆన్సర్ ఈజ్ ఫోర్త్ ఆప్షన్. ఆన్సర్ ఈజ్ ద ఏది మన ఎఫెక్ట్ ఎక్కడ ఉంది? అదిగో ఫస్ట్ ఆప్షన్లోనే ఆన్సర్ ఉంది. ఆప్షన్ ఏ, ఎఫెక్ట్ కాదు ఇఫెక్ట్ ఉండాలి. ఓకే, యాంటోనిమ్ అడిగారు ప్రొఫ్యూజ్. ముందు మీకు ప్రొఫ్యూజ్ అంటే ఏంటో తెలిస్తే అప్పుడు యాంటోనిమ్ చెప్పొచ్చు. ప్రొఫ్యూజ్లీ అంటే చాలా ఎక్కువ. టుడే ద టెంపరేచర్ ఈజ్ టూ హాట్, టెంపరేచర్ ఈజ్ వెరీ హాట్, ఐఎమ్ ప్రొఫ్యూజ్లీ స్వెట్టింగ్ అంటాం. సో ప్రొఫ్యూజ్లీ అంటే చాలా ఎక్కువ.
మరి దానికి ఆపోజిట్ అన్నారు, స్కేర్స్ అంటే చాలా తక్కువ. దట్ ఈస్ ది ఆన్సర్. ఇంకా దాని గురించి చెప్పేదేముంది? ప్రొఫ్యూజ్ అంటే చాలా ఎక్కువ, స్కేర్స్ అంటే చాలా తక్కువ. హంబుల్ అంటే చాలా మంచిగా ఉండడం, ప్రాంప్ట్ అంటే చాలా కరెక్ట్గా ఉండడం, జస్ట్ అంటే కొంచెం. ఓకేనా? సో ప్రొఫ్యూజ్లీ అంటే ఎక్కువ, స్కేర్స్ అంటే చాలా తక్కువ. మీకు చెప్పాలంటే సినోనిమ్స్ యాంటోనిమ్స్ చాలా చెప్పచ్చు. ప్రొఫ్యూజ్లీ అంటే చాలా ఎక్కువ, ప్లెంటీ, ప్లెథోరా, మిరియడ్, అబెండెంట్, ప్లెంటీ, ఎ లాడ్ ఆఫ్, టీమింగ్, ఫ్రాట్, చాలా చెప్పుకుంటూ వెళ్ళచ్చు. అలాగే స్కేర్స్ అంటే చాలా తక్కువ, ల్యాక్ ఆఫ్, స్పార్స్, స్కేర్స్. అలాగే డిప్రైవ్డ్, డివాయిడ్, బిరెఫ్ట్, అలా మనం చాలా చెప్పుకుంటూ వెళ్ళచ్చు. బట్ నేను చెప్పినట్టు ముందే లెట్స్ కన్ఫైన్ దిస్ వీడియో ఓన్లీ టు ద ప్రీవియస్ పేపర్ ఎక్స్ప్లెనేషన్, నాట్ మోర్ దాన్ దాట్. ఓకే, సో ఇప్పుడు ఏమన్నారు చూద్దాం. సెలెక్ట్ ద సినోనిమ్ ఆఫ్ ద వర్డ్, అండర్లైన్డ్ వర్డ్. ఫ్రూగల్కి సినోనిమ్ అడిగారు, అంటే అర్థం ఏంటో అడిగారు. ఫ్రూగల్ అంటే తెలుసా? కొంతమంది డబ్బులు కొంచెం జాగ్రత్తగా ఖర్చు పెడతారు. మరీ పిసినారని కాదు, కానీ కొంచెం జాగ్రత్తగా ఆచితూచి ఆలోచించి ఖర్చు పెడతారు. ఓకేనా? సో ఫ్రూగల్ అంటే కొంచెం జాగ్రత్తగా ఖర్చు పెడతారు. దానికి సినోనిమ్ వచ్చి ఫస్ట్ ఆప్షన్ థ్రిఫ్టీ. సో థ్రిఫ్టీ అంటే కూడా సేమ్ అదే మీనింగ్ అమ్మా, చాలా చాలా కేర్ఫుల్గా. ఏ పర్సన్ హూ స్పెండ్స్ మనీ వెరీ కేర్ఫుల్లీ ఈజ్ నోన్ యాజ్ థ్రిఫ్టీ, మై డియర్ ఫ్రెండ్స్. ఓకేనా? పర్పస్లెస్ అంటే ఉపయోగం లేకుండా, ఎక్స్ట్రాడినరీ అంటే ఎక్కువ, హార్డ్ వర్క్, ఇవన్నీ కూడా వాటికి సంబంధం లేని వర్డ్స్. వాడు ఏమడిగాడు? ఫ్రూగల్ అడిగాడు. ఫ్రూగల్కి సినోనిమ్ అడిగాడు. ఫ్రూగల్కి సినోనిమ్ ఏంటంటే ఫస్ట్ ఆప్షన్ థ్రిఫ్టీ. చాలా కేర్ఫుల్గా డబ్బు ఖర్చు పెడితే ఏమంటాం? ఫ్రూగల్ అంటాం. ఓకేనా? ఇప్పుడు మళ్ళీ ఒక సెంటెన్స్ ఇచ్చారు. ఆ సెంటెన్స్లో ఒక పార్ట్ అండర్లైన్ చేసి అవసరమైతే దాన్ని ఇంప్రూవ్ చేయమన్నారు. చేసేద్దాం. ఆర్ఎన్ రైట్స్ లిటరరీ వర్క్స్. మేబీ ఒక పర్సన్ పేరు అనుకుంటా, లేదా పబ్లిషర్ పేరు. అతను రాసిన కొన్ని రచనలు, వర్క్స్ హెల్ప్డ్ రీడిఫైన్ డిస్కషన్స్ ఇన్ రేస్ రిలేషన్షిప్స్ ఇన్ అమెరికా. అమెరికాలో ఉన్న రేస్ రిలేషన్షిప్స్ మీద చర్చలు బాగా జరగడానికి అతను రాసిన పుస్తకాలు హెల్ప్ చేశాయి. ఎందుకు ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానంటే, కొంచెం ఇలాంటివి సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్, ఫ్రేజ్ రిప్లేస్మెంట్ లాంటివి యూ కెనాట్ గెస్ అన్లెస్ యూ అండర్స్టాండ్ ద మీనింగ్ ఆఫ్ ద సెంటెన్స్. ఓకే, అమెరికాలో రేస్ రిలేషన్స్ మీద చర్చలు బాగా జరగడానికి ఆ పుస్తకాలు చాలా హెల్ప్ చేశాయి అంటున్నాడు. అంటే డిస్కషన్స్ ఇన్నా, మనం దేని గురించి అయితే డిస్కషన్స్ చేస్తామో అది ఎలా చెప్పాలంటే డిస్కషన్స్ ఆఫ్. అక్కడ మన ఆ అమెరికాలో ఉన్న ఒక ఇష్యూ గురించి మనం మాట్లాడుతున్నామండి, కాబట్టి డిస్కషన్స్ ఆఫ్ అనాలి, డిస్కషన్స్ ఇన్ కాదు, డిస్కషన్స్ ఆఫ్ అనాలి. ఓకేనా? అందుకే ఏమన్నా నేను మీకు మీనింగ్ బట్టి కొంచెం వెళ్ళాలి అన్నాను. బిసైడ్ అంటే పక్కన, బై, టు, ఇవేమి ఆ సెంటెన్స్కి మీనింగ్ కరెక్ట్గా రావు. ఓకేనా? ఇప్పుడు కొంచెం ఈ క్వశ్చన్ వెరైటీగా ఇచ్చాడు, ఎందుకంటే 4 సెంటెన్స్లు ఇచ్చాడు. ఆ 4 సెంటెన్సుల్లో ఒక సెంటెన్స్ దగ్గర ఒక చోట ఎక్కడో ఎర్రర్ ఉంటుంది అన్నాడు. అదేంటో ఫైండ్ అవుట్ చేయమన్నాడు. స్పాటింగ్ ఎర్రర్ కూడా కాదంట, మళ్ళీ స్పెల్లింగ్ ఎర్రర్ అంట. అంటే ఒక్క వర్డ్ ఏదో రాంగ్ స్పెల్లింగ్, దానికోసం మనం ఇవన్నీ చదవాలన్నమాట. ఓకేనా? ఇప్పుడు ఇవన్నీ నేను చదువుతూ మీ టైం వేస్ట్ చేయడం కరెక్ట్ కాదు కదా. మనకున్న టైమే చాలా తక్కువ కదా. ఆల్రెడీ ఈరోజు అంత డేట్ జూలై 17 కదా, 1 మంత్ కూడా లేదు కదా ఇది మన 2025 సీజీఎల్ ఎగ్జామ్కి. కాబట్టి ఇవన్నీ మీరు కావాలంటే తర్వాత చదువుకోండి. నేను డైరెక్ట్గా ఒక రాంగ్ వర్డ్ ఏంటో చెప్పేస్తాను. ఇదిగోండి, పెర్సివిరెన్స్. ముందుగా పెర్సివిరెన్స్ రైట్ స్పెల్లింగ్ ఏంటంటే నాన్న, పెర్సివరెన్స్ రైట్ స్పెల్లింగ్ ఏంటంటే నాన్న, PERSEVERANCE ఉండాలి, ఏ ఉండాలి ఇక్కడ, ఏ. అయితే నాకు చాలా చాలా ఇష్టమైన వర్డ్ నా లైఫ్లో. నేను బాగా అంటే పెర్సివరెన్స్ అనే క్వాలిటీని నేను చాలా కష్టపడి ఇంప్రూవ్ చేసుకున్నాను. స్టిల్ ఐ వాంట్ టు ఇంప్రూవ్ ఇట్. సో పెర్సివరెన్స్ అంటే చాలా పేషెన్స్, ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా తట్టుకుని నిలబడడం, పట్టుదల అంటామే అలా అనమాట. సో ఇక్కడ పెర్సివరెన్స్ స్పెల్లింగ్ అయితే రాంగ్ ఇచ్చారు. ఇక్కడ రిగర్ అన్నారు చూసారా, రిగర్ అంటే కూడా అలాంటి మీనింగే వస్తుంది. రిగర్ అంటే కూడా చాలా బలమైన మీనింగ్ వస్తుంది. సో ఎర్రాటిక్ అన్నారు, ఎర్రాటిక్ అంటే తప్పులతో కూడిన. చెప్పాలంటే ఈ సెంటెన్స్లో కొన్ని మంచి వొకాబులరీ ఉన్నాయి, బట్ అది మన శ్యామ్ సార్స్ వొకాబులరీ సిరీస్లో మాట్లాడుకుందాంలేండి. అండ్ ఇక క్లోజ్ టెస్ట్కి వచ్చేద్దాము. సో క్లోజ్ టెస్ట్లో అంటే నేను మొత్తం పారాగ్రాఫ్ చదవాలేమో అనుకుంటారు. ఇదేమి రీడింగ్ కాంప్రహెన్షన్ కాదు, మొత్తం పారాగ్రాఫ్ చదవ. క్లోజ్ టెస్ట్లో ఏ సెంటెన్స్కి ఆ సెంటెన్స్లో మనకి ఆన్సర్స్ వచ్చేస్తాయి మై డియర్ ఫ్రెండ్స్. ఓకేనా?
అండ్ ఒక్క విషయం చెప్తాను క్లోజ్ టెస్ట్లోకి వెళ్ళే ముందు. ఈ వీడియో ఎవరైనా చూస్తున్న వాళ్ళలో, సార్ నాకు సీజీఎల్ నేను ఈసారి కొట్టాలనుకుంటున్నాను సార్, 2025 సీజీఎల్, నేను చాలా సీరియస్ ఉన్నాను, నాకు 1 మంతే ఉంది, కొంచెం నాకు గైడెన్స్ కావాలి, లైవ్ క్లాసెస్ కావాలనుకుంటే మీకే మన ఇంగ్లీష్ విత్ శ్యామ్ సార్ యాప్లో సీజీఎల్ కోర్స్ తీసుకున్న స్టూడెంట్స్కి ఆల్రెడీ ప్రతిరోజు ఎర్లీ మార్నింగ్ లైవ్ క్లాసెస్ జరుగుతున్నాయి. దాంతోపాటు రికార్డెడ్ వీడియోస్ ఉన్నాయి. దాంతోపాటు ఈ వీడియో బిగినింగ్లో మీరు చూసే ఉంటారు. మన మాక్ టెస్ట్ ఎక్స్ప్లెనేషన్స్ ఒక 50 టెస్ట్లు కూడా మనం ఆల్రెడీ సీజీఎల్ కోర్సులో యాడ్ చేయడం జరుగుతుంది. సో ప్రతిరోజు లైవ్ క్లాస్, ఆన్లైన్ లైవ్ క్లాస్లో డైరెక్ట్గా నేను మీతో మాట్లాడతాను. ప్రతి టాపిక్ని కూడా నేను మీకు ర్యాపిడ్ రివిజన్ లాగా చేస్తూ ఉంటాను. ఈ రిమైనింగ్ 1 మంత్లో కూడా అవకాశం ఉంటే మీకు గైడెన్స్ కావాలనుకుంటే కాంటాక్ట్ చేయండి. మనం ఈ 1 మంత్ బెస్ట్గా ప్రాక్టీస్ చేసేద్దాం. ఎందుకంటే ఇంత మనం కష్టపడి 1 మంత్ ముందు రాంగ్ డెసిషన్స్ తీసుకోకూడదు. ఈ 1 మంత్ అనేది చాలా క్రూషియల్ కదా. రైట్, బ్రషప్ చేసుకోవాలి, గ్రామర్ బ్రషప్ చేసేసుకోవాలి. అయితే ఈ క్లోజ్ టెస్ట్ నేను మీకు డైరెక్ట్గా సుత్తు లేకుండా సూటిగా పాయింట్కి వస్తాను. షార్ట్ కట్స్ చూద్దాము. 2022 sees us entering a third year of the pandemic. 2020లో కోవిడ్ వచ్చింది కాబట్టి 2022 వచ్చి 3 ఏళ్ళు అయింది కోవిడ్ వచ్చి. అండ్ ద హార్మ్ డాష్ చిల్డ్రన్ ఈస్ ఇంక్రీజింగ్లీ ఎవిడెంట్. ఏమన్నాడు? అండ్ ద హార్మ్ డాష్ చిల్డ్రన్ అండ్ ద హార్మ్ డన్ టు ద చిల్డ్రన్. ఆ కోవిడ్ వల్ల ఏదైతే మనకి నష్టం కలిగిందో అది చిల్డ్రన్కి పిల్లలకి ఏదైతే నష్టం కలిగిందో, మరీ ముఖ్యంగా పిల్లలకు ఆ జరిగిన నష్టం చాలా స్పష్టంగా కనిపిస్తుంది అన్నాడు. ఎవిడెంట్గా ఉంది. ఎవిడెంట్ అంటే చాలా స్పష్టంగా ఉంది. అండ్ ద హార్మ్ డన్ టు ద కిడ్స్ ఈజ్ వెరీ ఎవిడెంట్. మిగిలినవన్నీ కూడా గ్రామర్ సరిపోలేదు. ఎందుకంటే 2020లో జరిగిన విషయం కాబట్టి పాస్ట్ టెన్స్లో ఉంటుంది. ఈ 2 కూడా ప్రెజెంట్ టెన్స్లో ఉన్నాయి. మనం డిడ్ ఎందుకు వాడకూడదంటే సెంటెన్స్ ప్యాసివ్ వాయిస్లో ఉంది. ద గివెన్ సెంటెన్స్ ఈజ్ ఇన్ ప్యాసివ్ వాయిస్ కాబట్టి వెర్బ్ ఎప్పుడు కూడా V3లో రావాలి. ఇక తర్వాత చూడండి, ఏ రికార్డ్ రైజ్ ఇన్ చైల్డ్ పోవర్టీ. చైల్డ్ పోవర్టీ బాగా పెరిగిపోయిందంట. సెట్ బ్యాక్స్ టు ప్రోగ్రెస్ ఆన్ డాష్ వ్యాక్సినేషన్స్. మనం రెగ్యులర్గా ఏవైతే వ్యాక్సినేషన్స్ వాడేవాళ్ళమో ఆ వ్యాక్సినేషన్స్ వల్ల పెద్దగా ఉపయోగం లేదంట. ఇప్పుడు నేనే చెప్పాను రెగ్యులర్గా వాడే వ్యాక్సిన్స్ అని, అంటే రొటీన్ వ్యాక్సిన్స్ అని. రొటీన్గా ఏవైతే అప్పట్లో మనం కోవిడ్ టైంలో వ్యాక్సిన్స్ వేసుకున్నామో వాటి వల్ల బీభత్సమైన ఒక ఉపయోగం ఏమీ లేదని చెప్పాలి. సో రొటీన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. రొటీన్గా వేసే వ్యాక్సిన్స్ వల్ల ఉపయోగం లేదు. ఆ తర్వాత పిల్లల యొక్క ఎడ్యుకేషన్ బాగా పాడైపోయింది. దట్ హార్మ్ డాష్ యాజ్ అన్ అన్ఇంటెండెడ్ సైడ్ ఎఫెక్ట్ ఆఫ్ ద వరల్డ్స్ ఎఫర్ట్స్ టు మేనేజ్ ద క్రైసిస్. ఆ జరిగిన భయంకరమైన నష్టం ఏమైందంట? దట్ హార్మ్ డాష్ యాజ్ అన్ అన్ఇంటెండెడ్ సైడ్ ఎఫెక్ట్స్. దట్ హార్మ్ అన్నాడు. హార్మ్ అంటే నష్టం. మరి హార్మ్ అంటే ఏంటి? నష్టం. సింగ్యులర్. హార్మ్ సింగులర్ అయితే హ్యావ్ ఎందుకు వస్తుంది కదా. పైగా మీరు కానీ చూసుకుంటే హార్మ్ గురించి మాట్లాడుతున్నాడు. వజ్ వస్తే ఎమర్జ్డ్ ఎందుకు వస్తుంది? వజ్ ఉంటే ఐఎన్జీ ఉండాలి కదా. ఆప్షన్ లేదు. వాడు హార్మ్ గురించి మాట్లాడుతున్నాడు. హార్మ్ అంటే హ్యావ్ ఎందుకు వస్తుంది? మీకు అర్థమైందా? అంటే బ్లాంక్ ముందు చూడండి ఎవరున్నారు ఇక్కడ? హార్మ్ సింగులర్. అప్పుడు ఇక్కడ హ్యావ్ ఎందుకు వస్తుంది? రాదు. 2 ఆప్షన్స్ మిగిలాయి, హ్యాజ్. ఇప్పుడు ఏమన్నాడంటే ప్రపంచంలో మనం చేస్తున్న ప్రయత్నాలకు సంబంధించి అవన్నీ కూడా ఒక్కసారిగా ఏంటంటే వేస్ట్ అయిపోయాయి. ఎందుకంటే కోవిడ్ కొట్టిన దెబ్బకి మనం చాలా సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయామన్నాడు. ఇక్కడ ద రైట్ ఆన్సర్ ఈజ్ హ్యాజ్. ఎందుకు హ్యాజ్ వాడాలి అంటే దాని ఇంపాక్ట్ ఇంకా ఉంది కాబట్టి. పైగా హ్యాడ్ ఎందుకు వాడకూడదో చెప్తా వినండి. హ్యాడ్ అనేది ఏంటంటే పాస్ట్ పర్ఫెక్ట్ వాడాలంటే దానికి ఒక ప్రత్యేకమైన సిచ్యువేషన్ ఉంటుంది. 2 యాక్షన్స్ ఉండాలి గతంలో, అప్పుడు మనం వాడతాం. నెక్స్ట్, కోవిడ్ హ్యాస్ బీన్ ఏ యునీక్లీ డిస్క్వాలిఫైయింగ్ క్రైసిస్. కోవిడ్ అనేది చాలా దారుణమైన ఒక సమస్య. లాప్సైడెడ్ డాష్ వ్యాక్సిన్స్ ఎసైడ్. ఏమన్నాడు? లాప్సైడెడ్ డాష్ వ్యాక్సిన్స్ ఎసైడ్. ఒకసారి చూడండి, లాప్సైడెడ్ డాష్ వ్యాక్సిన్స్ ఎసైడ్ అంటే చాలామందికి వ్యాక్సిన్స్కి అవకాశాలు కూడా లేని వాళ్ళు ఉన్నారు.
చాలామందికి అప్పట్లో వ్యాక్సిన్స్కి కూడా ఛాన్స్ లేని వాళ్ళు ఉన్నారు. అక్కడ ఏమంటామంటే మనం యాక్సెస్ టు అంటాం. వ్యాక్సిన్కి కూడా యాక్సెస్ లేకపోవడం ఒక సమస్య అయితే మరొక సమస్య ఏంటో చెప్తున్నాడు. వ్యాక్సిన్కి యాక్సెస్ లేకపోవడం ఒక సమస్య అయితే ఇంకో సమస్య ఏంటి, అదిగోండి జాబ్ లాసెస్, చాలామంది పేదవాళ్ళు ఉండడం అలా అన్నమాట. ఇక లాస్ట్ ఏమన్నాడు, యాజ్ ఇన్ ద పాస్ట్ 2 years ప్రాస్పెక్ట్స్ ఫర్ చిల్డ్రన్ విల్ కంటిన్యూ టు హింజ్ డాష్ ఆన్ ద పాండమిక్. హింజ్ ఫోర్మోస్ట్ ఆన్ ద పాండమిక్ అంటే అర్థం ఏంటంటే, హింజ్ అన్నాడు చూసారా, బేసికల్గా హింజ్ అంటే డిపెండ్ అవ్వడం. అంటే వాడు ఏం చెప్పడానికి ట్రై చేస్తున్నాడంటే మన భవిష్యత్తు రోజుల్లో అప్పట్లో వచ్చిన కోవిడ్ తాలూకు జరిగిన నష్టం యొక్క ప్రభావం భవిష్యత్తు మీద చాలా ఉంటుంది అంటున్నాడు. యూ అండర్స్టాండ్ ద ఇంపాక్ట్ ఆఫ్ ద కోవిడ్ అండ్ ద ఇంప్లికేషన్స్ ఆఫ్ ద కోవిడ్ పాండమిక్ స్టిల్ విల్ హింజ్ ఆన్ ద ఫ్యూచర్. అంటే అక్కడ హింజ్ ఆన్ అంటే డిపెండ్ ఆన్ అన్న మీనింగ్ రావాలి. అయితే ఫోర్మోస్ట్ అంటే అతి ముఖ్యమైన, మోస్ట్ అంటే ముఖ్యమైన, ఫోర్మోస్ట్ అంటే మరీ ముఖ్యమైన. ఈ రాబోతున్న 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు కోవిడ్ యొక్క ఇంపాక్ట్ మీద చాలా బేస్ అయి ఉంటుంది. ఫోర్మోస్ట్ అంటున్నాడు. ఓకేనా, అయితే నేను ఒప్పుకుంటాను ఈ టోటల్ ఎస్ఎస్సి సిజిఎల్ పేపర్లో ఎక్కడైనా కొంచెం మిస్టేక్స్ వస్తే క్లోజ్ టెస్ట్ దగ్గర రావచ్చు తప్ప మిగిలిన ఎక్కడ కూడా మిస్టేక్స్ రావు. ఇప్పుడు మై డియర్ ఫ్రెండ్స్, మనం ఎస్ఎస్సి సిజిఎల్ ప్రీవియస్ పేపర్ ఒక డిస్కస్ చేసుకోవడం జరిగింది. మీరేం అంటే ఈ పేపర్లో టెన్సెస్ నుంచి ఏ క్వశ్చన్ వచ్చింది, ప్రెపోజిషన్స్ ఎక్కడెక్కడ మనకి హెల్ప్ అయ్యి, అలాగే ఇడియమ్స్ ఎన్ని వచ్చాయి, 1 word సబ్స్టిట్యూట్స్ ఏం అడిగారు, అవన్నీ కూడా బుల్లెట్ పాయింట్స్ లాగా రాసుకోండి. క్వశ్చన్ మొత్తం అక్కర్లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక చోట పెర్సివరెన్స్ స్పెల్లింగ్ వచ్చింది, పెర్సివరెన్స్ అని రాసుకోండి చాలు, స్పెల్లింగ్ అండ్ ఆల్సో మీనింగ్. అలాగే ఒక చోట మనకి స్టడీ అన్న వర్డ్ వచ్చింది, స్టడీ అంటే చాలా ఆరోగ్యంగా బలంగా ఉండడం. ఇంకొక సినోనిమ్ కూడా వచ్చింది, హేల్. అలా మనం ఎన్ని మాక్ టెస్ట్లు ఎన్ని ప్రీవియస్ పేపర్లు చేస్తున్నాం అనేది కాదు, రన్నింగ్ నోట్స్ ఏం రాసుకున్నాం అన్నది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా, అక్కడితో మనం ఎస్ఎస్సి సిజిఎల్ ప్రీవియస్ పేపర్ ఎక్స్ప్లెనేషన్ చేసుకోవడం జరిగింది. నేను అక్కడక్కడ కొన్ని ట్రిక్స్ కూడా చెప్పే ప్రయత్నం చేశాను. మీకు ఈ సెషన్ ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. ఐ బిలీవ్ దట్ దిస్ వీడియో విల్ బీ యూస్ఫుల్ ఫర్ యువర్ ప్రిపరేషన్. ఇఫ్ ఎస్, ఈ వీడియో మీకు నిజంగా ఉపయోగపడుతుంది అనుకుంటే ఈ వీడియో ఎలా ఉందో అట్ ద సేమ్ టైం యువర్ ఫీడ్బ్యాక్ గివ్స్ మీ ఎ లాట్ ఆఫ్ ఎనర్జీ. నేను మీకు హోంవర్క్ ఇచ్చాను కదా, ఆ హోంవర్క్ ఏంటో గుర్తుంది కదా, 2 vocabulary ఇచ్చాను. ఆ 2 vocabularyకి మీనింగ్స్ ఏంటో కూడా నేను ఫైండ్ అవుట్ చేయమన్నాను. అట్ ద సేమ్ టైం నేను మీకు చెప్పినట్టు ఇంగ్లీష్ విత్ శ్యామ్ సార్ యాప్ ఇన్స్టాల్ చేసుకోండి. అక్కడ మీకు చాలా కోర్సెస్ ఉంటాయి, బ్యాంక్ ఎగ్జామ్స్కి, స్పోకెన్ ఇంగ్లీష్కి, ఎస్ఎస్సి సిజిఎల్, ఇంటర్వ్యూ గైడెన్స్, ఇంటెలిజెన్స్ బ్యూరో, చాలా కోర్సెస్ ఉంటాయి. మీకు ఏ గైడెన్స్ కావాలన్నా కూడా కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను, కాంటాక్ట్ చేయండి. ఇంగ్లీష్ విత్ శ్యామ్ సార్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఇక్కడితో ఈ వీడియో ఎండ్ చేద్దాం. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. మీరు ఫాలో అవుతాను, మీకు నచ్చింది, మీకు ఉపయోగం ఉంటుందంటే ప్రీవియస్ పేపర్స్ ఇంకా చాలా వీడియోస్ని నేను మీతో అయితే షేర్ చేస్తాను. ఓకేనా, గుర్తుపెట్టుకో బ్రదర్, కొడితే కుంభస్థలం బద్దలు కొట్టాలి. 2025 సిజిఎల్ జాబ్ నీకు ఖచ్చితంగా రావాలి. ఓకేనా, ఆల్ ద బెస్ట్. సైనింగ్ ఆఫ్, మీ శ్యామ్ సార్.